అందరికీ నమస్కారం. నా పేరు దొడ్డా దుర్గా ప్రసాద్, రామచంద్రపురం పట్టణ జనసేన పార్టీ సెక్రటరీ. రేపు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ అభిమానులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనరల్ గా ఒక సినీ నటులకి అభిమానులు ఉండడం సర్వసాధారణం. కానీ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా కాకుండా ఆరాధించే ఒక భక్తులుగా మేము ఉంటామండి. ఎందుకంటే ఒక హీరోకి అభిమానులుగా ఉండడం అనేది ఏ హీరోకైనా ఉండేదే. కానీ ఒక హీరో వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఆరాధించడం మొదలు పెడితే ఎలా ఉంటుందనడానికి ఒక నిదర్శనమే జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులని చెప్పచ్చు, ఉదాహరణగా చెప్పచ్చు మనం. కాబట్టి వారిని మేము ఆరాధిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగ నాలాగే కొన్ని లక్షలాది మంది ఆయన ఆరాధిస్తూ, ఆయన దారిలో, ఆయన వేసిన బాటలో నడుస్తూ అభిమానులుగా ఉన్న మమ్మల్ని రాజకీయంగా కూడా వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే రేపు మన గత ఎలక్షన్ లో మనం చూసే ఉంటాం, కూటమి ఏర్పాటులో వారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎంతో కీలకమైన పాత్ర పోషించి మొన్న ఎలక్షన్ లో ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమని ప్రతి ఒక్కరికి విదితమే. ఎందుకంటే ఆయన పోటీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఒకవేళ పోటీ చేస్తే కూటమిలో నాకు ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలని ఆయన ఆలోచించలేదు ఎప్పుడు కూడా. వారు ఆలోచించింది ఒకటేనండి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించి పొత్తులో కీలకమైన నిర్ణయాలు తీసుకుని 3 పార్టీల్ని ఏకతాటిపై నడిపించి మొన్న రాక్షస పరిపాలనను అంతముంచే విధంగా ఆయన ముందే చెప్పారు. ఆ పాలన నేను అంతముందిస్తాను, దానికోసం నేను ఏదైనా దేనికైనా సిద్ధమని చెప్పిన విధంగానే ఆయన మాట మీద నిలబడి కూటమిని ఏర్పాటు చేసి, ఎన్డీఏ కూటమిని ఎన్నో త్యాగాలు చేసి అన్నిటికీ సిద్ధంగా ఎంతో కష్టపడి ఆయన ఈ రోజున ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఎంతో ముందంజలో పార్టీని నడిపించారు. అలాగే వారు నడిచిన బాటలో మేము అందరూ జన సైనికులకి మేము అందరూ నడుస్తామండి. ఆయన పార్టీ సిద్ధాంతాలు కానీ, అలాగే ఆయన మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమంతా కూడా శిరసావహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన బాటలను నడుస్తామండి. అలాగే రేపు రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ, రామచంద్రపురం పట్టణం కానీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోల్చేరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, పుట్టినరోజు వేడుకలు రామచంద్రపురం పట్టణానికి వస్తే ఉదయం 8 గంటలకి రామచంద్రపురం జనసేన పార్టీ ఆఫీస్ లో కేక్ కటింగ్ జరుగుతుందండి. అక్కడ నుండి మన రాజగోపాల్ సెంటర్ లో ఉన్న ట్రెండ్స్ ఎదుర్కొంటా గల ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ నుండి ఆ కార్యక్రమం తర్వాత 7వ వార్డులో జనసేన జెండా స్తూపాన్ని ఆవిష్కరిస్తారండి. అలాగే అక్కడ నుండి సాయంత్రం 5 గంటలకు రాజగోపాల్ సెంటర్ లో జనసమూహం మధ్య కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేక్ కటింగ్ కి మన మినిస్టర్ గారు అలాగే అందరూ సమక్షంలో, చంద్రశేఖర్ గారి సమక్షంలో జరుగుతుందండి. ఇక అలాగే సాయంత్రం 7 గంటలకి ముచ్చిమిల్ రోడ్ లో గల అందరూ పాఠశాల నందు వారికి చిన్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అన్ని కూడా మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చేరు చంద్రశేఖర్ గారు మరియు మన మంత్రివర్యులు సుభాష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జన సైనికుడు, జన వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరడం అయినది. జై జనసేన, జై హింద్.